మీ మూడ్ బాగుండట్లేదా? లేకుంటే డిప్రెస్డ్గా సాడ్గా అనిపిస్తుందా? పడుకున్నప్పుడు ఏదేదో ఆలోచనలు వస్తున్నాయా? ఇది డిప్రెషనా, యాంగ్జైటీయా, లేకపోతే స్ట్రెస్సా ఏంటి అనేది అర్థం అవ్వట్లేదా? బట్ ఇంట్లో ఏ ఫ్యాక్టర్స్ లేవు, అంతా బాగున్నాయి, జాబ్ కూడా బాగుంది, ఫైనాన్షియల్గా బాగుంది, ఇంట్లో కానీ చుట్టుపక్కల డెత్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఏమీ లేవు, బాధలాగా అలా ఏం లేదు. అయినా కానీ ఇలా ఫీలింగ్స్ ఎందుకు ఉంటున్నాయి, మూడ్ ఎందుకు బాగుండట్లేదు, ఏ పని ఎందుకు చేయబుద్ధి కావట్లేదు, ఇలాంటి థింకింగ్ మీకు ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు ఇది తెలుసుకోవాలి. ఒకవేళ మీ స్లీప్ డిస్టర్బ్డ్ ఉంటే మీ మూడ్ అనేది కూడా ఫ్లక్చువేట్ అవుతుంటుంది, ఇరిటబిలిటీ పెరుగుతుంది, చిరాకు పెరుగుతుంది. ఎందుకు అనంటే నిద్రలో లైట్ స్లీప్, డీప్ స్లీప్ రెండు ఉంటాయి. డీప్ స్లీప్లో మీ మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది, మీ మైండ్లో బ్రెయిన్లో ఉన్న టాక్సిన్స్ ఆఫ్ కెమికల్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి. సో ఈ బ్యాడ్ కెమికల్స్, బ్యాడ్ టాక్సిన్స్, మెటబోలైట్స్ ఇవన్నీ బయటికి వెళ్ళిపోయినప్పుడు మీ బ్రెయిన్, మీ హార్మోన్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్లోకి వస్తుంటాయి. సో కెమికల్ బ్యాలెన్స్, హార్మోనల్ బ్యాలెన్స్ అనేది డీప్ స్లీప్లో అవుతుంది. కాబట్టి 1.5 hours ప్రాపర్ డీప్ స్లీప్ అనేది చాలా చాలా అవసరం. ఇది మీ మూడ్ని బ్యాలెన్స్డ్గా, హ్యాపీగా పెట్టడానికి ఉపయోగపడుతుంది. సో మీ డీప్ స్లీప్ డిస్టర్బ్డ్ ఉంటే, మీ క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ బాగాలేకున్నా, డిస్టర్బ్డ్ స్లీప్ ఉన్నా, మళ్ళీ లేస్తున్నా, మార్నింగ్ ఫ్రెష్నెస్ లేకున్నా, మీకు చిరాకు, కోపము, మూడ్ బాగుండకపోవడము, ఏ పని చేయబుద్ధి కాకపోవడము ఇలా అనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి టైంలో మీ స్లీప్ బాగాలేదు అని మీకు అనిపిస్తే మీరు డెఫినెట్లీ స్లీప్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే దీనికి ఎనీ టైప్ ఆఫ్ స్లీప్ ఇష్యూస్ లైక్ స్లీప్ యాప్నియా, లైక్ ఆర్ఎల్ఎస్, లైక్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ స్లీప్ ఇష్యూస్, ఇలా ఎనీ కైండ్ ఆఫ్ స్లీప్ ఇష్యూ వల్ల కూడా మీకు ఈ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ అవేర్నెస్తో ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకోండి, యాంగర్ లేకుండా, ఇరిటబిలిటీ లేకుండా పీస్ఫుల్ మైండ్ని అచీవ్ చేయండి.